ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ ఓకే సినిమా అంటే జాతర హైలైట్ బాగా హైలైట్ అయింది అంటారు కదా జాతర ఫైట్ బాగుంది బాగుంది పక్క వసూలు ఎంతవరకు ఉంటుంది కలెక్షన్స్ కానీ లేకపోతే కలెక్షన్ చెప్పలేనన్న అది సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు సూపర్ హిట్ సినిమా 2000 కోట్ల తర్వాత స్టార్ట్ చేస్తాం కౌంటింగ్ మేము ఏం లేదు ఇంకా సెకండ్ హిట్ చింపేసిర్రు ఎక్కేసిండు అల్లు అర్జున్ సెకండ్ హాఫ్ కుత్తరి ఎక్కేసిండు అల్లు అర్జున్ అసలు మాస్ కిస్ కిస్ పాట అసలు వేరే లెవెల్ వర్త్ ఖచ్చితంగా వర్త్ తగ్గేదేలే యాక్టింగ్ అసలు ఇరుగా తీసేసాడు అన్న సూపర్ పార్ట్ 1 తో పోల్చుకుంటే పార్ట్ ఎంతవరకు హైలైట్ ఇంకా హైలైట్ అసలు కింది స్థాయిలోకి అర్థం కాదు మీకు తెలుసు కదా అట్లుంటది మా బాయ్తో అదే ఎలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు 2000 కోట్లు అంతే మేము 2000 కోట్లతో స్టార్టింగ్ చేస్తాం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పుష్పత్రికి ఏమైనా ఇంటి ఇచ్చారా దీంట్లో లేదు ఇయ్యలే సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ మైండ్ అన్కాన్స్టెంట్ అబ్బా మొత్తం సినిమా మాత్రం పిచ్చెక్కిస్తుంది జాతర సీన్ 2 పాటలు ఒకటేమో రప్ప 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 ఇంకోటి ఎవ్వ తగ్గేదేలే బొమ్మ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టేనా ఆల్రెడీ అయిపోయినా మనతో ఈ సినిమాతో వరల్డ్ పాన్ ఇండియా స్టార్ పుష్పరాజ్ ఎవ్వ తగ్గేదేలే సుకుమార్ రప్ప 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 ఇచ్చేసిండు ఒక్కొక్కరి చూస్తుంటేనే మైండ్ పోతుంది అసలు రప్ప 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 సెకండ్ అయితే అమ్మ గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఇట్లా సినిమా చూస్తుంటే షెట్ అంటే హిప్కోబుల్ అవుతుంది గూస్ బాంబ్స్ వస్తుంది డైరెక్షన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా సూపర్ 2000 టికెట్ వర్త్ బన్నీ అన్నని కూడా చూసినాం లోపల సూపర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారు ఎలా ఉంది సూపర్ ఇంకో 2 నేషనల్స్ వచ్చినా తక్కువే డిఎస్పీ గారు మ్యూజిక్ ఏమైనా అదిరిపోయింది అసలు మొత్తం బీజం లేదన్నారు కానీ చాలా బాగుంది బీజం అಷ್ಟು వచ్చు పుష్పత్రికి హింట్ ఏమైనా ఇచ్చారా మీరు చూడండి అన్న 2000 బెడ్ చూసాం మీరు 500 బెడ్ చూడండి ఏం లేవు It's really good. చాలా బాగుంది హైలైట్స్ ఇన్ ద మూవీ సారీ సీన్ ఫైట్ సీన్ చాలా బాగుంది మళ్ళీ లాస్ట్ ఎమోషనల్ సీన్ కూడా బాగుంది రష్మిక యాక్టింగ్ టాప్ నాచ్ హౌస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అల్లు అర్జున్ గారు చాలా బాగుంది అల్లు అర్జున్ ఎప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తారు సో కెన్ వి ఎక్స్పెక్ట్ వన్ మోర్ నేషనల్ అవార్డ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ yes definitely one more is coming yes మ్యామ్ హౌ యు ఎంజాయ్ తగ్గేదేలే మూవీ అయితే సూపర్ వాట్ ఆర్ ద కలెక్షన్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ హ్యావ్ టు సీ అండ్ టెల్ ఓకే అంటే పర్ఫార్మెన్స్ ఈసారి అల్లు అర్జున్ గారిది ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అయితే అర్థిపోయింది అల్లు అర్జున్ అయితే చింపేసిండు మూవీ అయితే సూపర్ హిట్ వేరే లెవెల్ అన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బాంబ్స్ ఇలా వస్తాయి సీట్లో ఒక్కరు కూడా కూర్చోరు వేరే లెవెల్ అన్న సినిమా మాత్రం సినిమాలో మెయిన్ హైలైట్స్ అంటే మెయిన్ హైలైట్స్ వచ్చి చూడండి అది జాతర సీన్లో డ్యాన్స్ చేస్తాడు అబ్బా అది వేరే లెవెల్ అన్న అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము వేరే లెవెల్ ఉంటుంది ఆ సీన్ మాత్రం అంతే 3 ఇయర్స్ డెడికేషన్ ఓకే అయ్యా మరో నేషనల్ అవార్డు కూడా తక్కువే కానీ నెక్స్ట్ లెవెల్ అసలు మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ అయితే అసలు కరెక్ట్ టైంకి కరెక్ట్ కొట్టండి అన్న బాగుంది సినిమా చాలా బాగుంది 2000 crores పక్కా బ్లాక్ బస్టర్ బాహుబలి కన్నా ఎక్కువ వస్తాయి 300 crores బండి చూడన్న పక్కా సెకండ్ హాఫ్ ఇచ్చి పడేశారన్నా జాతర డాన్స్ చేశాడు చూడండి ఉచ్చొచ్చి ఇట్లా కారిపోయింది నాకైతే ఇట్లా మొత్తం ఇట్లా జీవితం వచ్చేసాడు నాకు ఇచ్చి బండి బాబా ఉచ్చ పడుతుంది లోపల చచ్చిపోతున్నారు జనాలు ఊపిరి ఆడలే ఆడేమో రప్ప అంటే ఏమేమైపోతుంది లోపల అల్లు అర్జున్ చేసిన పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు తక్కువ అనొచ్చు ఆ రేంజ్ లో చేశారు ఫుల్ ఎఫర్ట్ 3 years కాదు ఇంకో 30 years బట్టి నీ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేరు ఆ రేంజ్ అల్లు అర్జున్ చేశారు మాట ఇది 2000 కోట్ల సినిమా కాదు దాని అమ్మ ముగ్గురు సినిమా రప్ప 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 అన్ని ఆర్ఐపి రికార్డ్స్ అన్ని ఆర్ఐపి కొత్త రికార్డులు 3000 సెకండ్ హాఫ్ ఎవరైనా సీట్లో కూర్చుంటే రప్ప 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 బ్రాండ్